హలో ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ప్రీవియస్ వీడియోలో సాఫ్ట్ కెరీర్‌ని ఎలా బిల్డ్ చేయాలి, మనం ఏం టూల్స్ యూజ్ చేస్తాం, అండ్ మనం ఏ స్కిల్స్ నేర్చుకోవాలో డిస్కస్ చేసాం. సో, ఈ వీడియోలో నేను సాక్ రూల్స్ L1, L2 అండ్ L3 సో, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ వర్క్ ఏంటనేది ఇక్కడ మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్ అంటే సింపుల్ టర్మ్స్‌లో ఒక ఆర్గనైజేషన్‌ని సైబర్ థ్రెట్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారనమాట. లైక్ 24/7 మానిటర్ చేస్తూ అలర్ట్స్ ఇన్వెస్టిగేషన్ చేసి థ్రెట్స్‌ని రెమిడియేట్ చేస్తుంటారు. సో, ఇక్కడ L1 అలర్ట్స్‌ని మానిటర్ చేస్తూ బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్ కేస్ ఏదైనా సస్పిషియస్‌గా అనిపిస్తే L2కి ఎస్కలేట్ చేస్తారు. సో, L2 ఏం చేస్తారంటే డీప్ ఇన్వెస్టిగేషన్ చేయడం అండ్ అలర్ట్స్ అన్నిటిని కోరిలేట్ చేయడం లైక్ ఫిషింగ్ అనాలిసిస్, మాల్వేర్ అనాలిసిస్ అండ్ బ్రూట్ ఫోర్స్ అలర్ట్స్. సో, ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తారనమాట. సో, నెక్స్ట్ L3 థ్రెట్ హంటింగ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏదన్నా అన్‌డిటెక్టెడ్ థ్రెట్స్ గానీ లేదా రీసెంట్ థ్రెట్స్ ఏమైనా అటాక్స్ ఏమైనా అయితే సో, వాటిని ఐడెంటిఫై చేసి డిటెక్షన్ రూల్స్ క్రియేట్ చేస్తుంటారు. నెక్స్ట్ సాక్ మేనేజర్ ఈయనేంటంటే సెక్యూరిటీ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడం, లీడర్‌షిప్‌తో డిస్కస్ చేయడం అండ్ మన సాక్ టీమ్‌ని మేనేజ్ చేస్తా ఉంటారు. సో, దిస్ ఈజ్ అవర్ కెరీర్ గ్రోత్ అనమాట. లైక్ L1, L2, L3 అండ్ మేనేజర్. ఓకే. సో, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ సాక్ అనలిస్ట్ ప్లీజ్ ఫాలో మై పేజ్. అండ్ సాక్ అనలిస్ట్‌లో మెయిన్‌గా మీకు టూల్స్ కాదు, మన మైండ్ చేంజ్ అవ్వాలి.